హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మంచి స్వీట్తో మీ ముందుకైతే వచ్చేసాను. పిస్తా పప్పుతో బర్ఫీ అనమాట. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. యాక్చువల్గా మనం సాల్ట్గా ఉన్నవి తింటాం, కానీ ఇలా నార్మల్గా ఉన్నవి ఒక్కొక్కసారి తినాలనిపించదు. అలాంటప్పుడు మనం అప్పుడప్పుడు ఇలా స్వీట్ కూడా చేసుకోవచ్చు. బెల్లంతో చేసుకుంటే హెల్దీ అనమాట, పిల్లలకు కూడా నచ్చుతుంది. బయట నుంచి తెచ్చిపెట్టకుండా ఈ విధంగా ఈజీగా చేసేద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి. దీనికోసం నేను 2 టీ గ్లాసులు పిస్తా పప్పు అయితే తీసుకున్నాను. బాగా అటు ఇటు మనం తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి అండ్ మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి చల్లారే వరకు. ఈలోగా అయితే మళ్ళీ సేమ్ అదే బాండీలో కొంచెం బెల్లం అయితే, చిన్న కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. మనం స్వీట్ పట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం స్వీట్ తక్కువగానే తింటాం అనమాట. అయినా ఈ బెల్లం అయితే ఈ ఈ కలర్ ఉన్న బెల్లం అయితే కొంచెం పాకం బాగా వస్తుంది, స్వీట్ సరిపోతుంది. అండ్ ఎల్లో కలర్లో ఉండేదైతే కొంచెం పాకం తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి అనమాట. సో ఈ తర్వాత ఏమో ఈ పాకం అనేది అయ్యేలోపు మనం తీసుకున్న పిస్తా అంతా కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మంచి ఫ్లేవర్ కోసం నేనైతే 2 యాలకులు అయితే యాడ్ చేశాను, బాగుంటుందని. ఇవైతే యాక్చువల్గా పిస్తా పప్పు మనం ఎక్కువ తెచ్చేసుకున్నప్పుడు నిల్వ ఉండదండి. అలాంటప్పుడు నేను సగం అయితే రోస్ట్ చేసి పక్కన పెడతాను తినడానికి, మిగతా హాఫ్ అయితే ఇలా నేను స్వీట్ అయితే చేసేస్తాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బెల్లం పాకం చూస్తే చూడండి, ఈ విధంగా కరుగుతుంది కదా. దీన్ని అయితే మనం మొత్తం కూడా గెరిటతోటి ఈ విధంగా అనేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా చిన్న చిన్నవి కూడా బాగా మ్యాష్ చేసేసుకోవాలి కరిగే వరకు. ఆ తర్వాత ఈ పాకం అనేది కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే సరిపోతుంది. బాగా మనకి బబుల్స్ లాగా ఇలా వస్తుందండి. రాగానే మనకి పాకంలాగా రాదు, కొంతసేపు టైం పడుతుంది. ఇది ఒక 3 to 5 minutes అయితే పడుతుంది అనమాట. తర్వాత మనం ఈ విధంగా దగ్గరగా వచ్చినప్పుడు తిప్పుకొని చూసి గరిటె మీద ఉన్నదాన్ని వేలుతో ఇలా అని తాకి చూస్తే చూసారు కదా, ఈ విధంగా లైట్గా సాగితే సరిపోతుంది అనమాట. అలా వస్తే చాలు. ఎందుకంటే మనం తర్వాత కూడా ఈ పౌడర్ అంతా కూడా వేసి కొంతసేపు అందులో తిప్పేస్తాం కాబట్టి పాకం ఇంకొంచెం గట్టిపడుతుంది. సో ఈ విధంగా వస్తే చాలు అనమాట. ఇప్పుడు నేను ఆ పౌడర్ చేసుకున్నాను కదా, అదైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా అమ్మాయి అయితే ఇక్కడ నా వెనకాలే ఉందన్నమాట ఈ స్వీట్ కోసం. తనకి చాలా ఇష్టము, ఇలాంటివి ఇంట్లోనే చేసేస్తాను మ్యాక్సిమం. ఇది మొత్తం అంతా కూడా అందులో వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes అయితే ఇలా తిప్పుకోవాలన్నమాట, ఉండలు కట్టకుండా. బాగుంటుంది అండ్ బెల్లంలో కరుగుతుంది, బెల్లం పాకం బాగా పడుతుంది కాబట్టి సేమ్ అసలు ఎలా ఉంటుందంటే, మీరు కాజు కత్లీ తినే ఉంటారు కదా, సేమ్ ఇంకా ఈక్వల్ టేస్ట్ లాగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. కాజు కత్లీ కూడా ఇలానే చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. దగ్గరకు వచ్చేసి అది బాగా అర్థమవుతుంది అనమాట. చూసారు కదా, ఎలాగా మనం తిప్పేటప్పుడు షేప్ ఎలా వస్తుందో, ఇలా వచ్చే వరకు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక ప్లేట్ తీసుకొని మనం కొంచెం ఈజీగా రావడానికి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మనం ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్వీట్ దీని మీద వేసేసుకొని కొంచెం షేప్ వచ్చేలా చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. నేనైతే ఇది మొత్తం కూడా కొంచెం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. దీనికోసం నేను కొంచెం బాదం పప్పులను అయితే స్లైసెస్గా చాలా సన్నగా నేను తరుక్కున్నాను అనమాట. వేడిగా ఉన్నప్పుడు దీని మీద వేసేస్తే బాగుంటుంది. చూడడానికి కూడా స్వీట్ కొంచెం మనం బయట కొన్నట్టు షాప్లో లాగా ఉంటుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. వేడి మీద వేసేస్తాం కాబట్టి ఆ స్వీట్కి అలాగా అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా సన్నగా కట్ చేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత మనం బాగా వేడిగా ఉన్నప్పుడు కట్ చేయకూడదు, షేప్ సరిగ్గా రాదు. కొంచెం చల్లారాక చాక్ తీసుకొని మనం చక్కగా ఈక్వల్ షేప్స్ ఎలా కావాలంటే అలా మనం కట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత బాక్స్లో పెట్టేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ పిస్తా పప్పు కూడా హెల్త్కి చాలా చాలా మంచిది, వెయిట్ మేనేజ్మెంట్కి మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది అండ్ మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. సో తప్పకుండా అందరూ తినండి, లేదా స్వీట్ కూడా చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నాకు కామెంట్ చేస్తారు కూడా. అండ్ ఈ స్వీట్ రెసిపీ మీకు చేసి పెట్టినందుకు నాకైతే ఒక లైక్ చేయండి. మీకు ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న
హెల్దీ రెసిపీస్ కోసం. అండ్ నేనైతే నా ఛానల్లో చాలా చాలా మంచి రెసిపీస్ అయితే చేశాను. ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ కూడా చెప్తున్నాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అయితే చూడండి. లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. తప్పకుండా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా అమ్మ అయితే లైన్లో రెడీగా ఉందండి. తనకే ఫస్ట్ స్వీట్ ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసాక తర్వాత నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. మీకు కూడా బాగా వస్తుంది. సేమ్ నేను చెప్పినట్టు చేస్తే బాగా వస్తుంది. గట్టిగా రాకుండా మరి మెత్తగా రాకుండా బాగుంటుంది అనమాట. థ్యాంక్స్.